నేను తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ రైతాంగానికి ప్రత్యేకంగా ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి నల్గొండ ప్రజలకి రైతులకి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఇవన్నీ కూడా రేపు అఫీషియల్ డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేస్తా. మరి కేసీఆర్ మోసపూరిత మాటలు నమ్మకండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి ఉమ్మడి నల్గొండ జిల్లాకి మేము సిన్సియర్ గా కమిటెడ్ గా చిత్తశుద్ధితో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలని ముందుకు పోతున్నాము. మా మీద గతంలో వాళ్ళు చేసిన అప్పుల భారం మోపిపోయినరు. వాళ్ళు పని చేయకపోగా అప్పుల భారం మోపితే ఇరిగేషన్ బడ్జెట్ నుంచి గత లోన్స్ రీపే చేయాలి, ఇప్పుడు క్యాపిటల్ వర్క్స్ కూడా చేయాలి. మరి పాలమూరు రంగారెడ్డిలో తట్టెడు మట్టి ఎత్తలేదు అన్నాడు. 7,000 కోట్లు ఖర్చు పెట్టినాము. మీరు చేసిన పనులకి 5,000 కోట్లు ఏది పాలమూరు రంగారెడ్డిలోనే బిల్లులు మేం కట్టినమయ్యా. మరి ఈ విధంగా ఇరిగేషన్ విషయంలో మేము సిన్సియర్ గా కమిటెడ్ గా ముందుకు పోతున్నాం. మేము చెప్పిన మాట నిలబెట్టుకుంటాం. తప్పనిసరిగా తెలంగాణ రైతాంగానికి ప్రజలకి మేలు చేసే విధంగా మరి కమిటెడ్ గా ముందుకు పోతుందని చెప్పి నేను మరోమారు మనవి చేస్తూ ముగించుకుంటాను.